రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేస్తుంది అని మాత్రమే చదువుతాం. అది సంపూర్ణమైనటువంటి ఆ కాంటెక్స్ట్, దాని సందర్భాన్ని చదవకుండా ఉంటాం. ఇది ఒక్కసారి చదవండి. హౌ ఇంపార్టెంట్ ద ఫ్రెండ్షిప్ ఈజ్. ఎంత ప్రాముఖ్యం సహవాసం లేకపోతే ఫ్రెండ్షిప్ అన్నది మీకు అర్థమవుతుంది. చదువుతారా? చదవమ్మా, చదువు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో ఉండి నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ముందుము. ఎప్పుడు అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము? దేవుని యొక్క వెలుగులో నడిచినప్పుడు. దేవుని వెలుగులో నడుస్తున్నటువంటి నీ స్నేహితుడు, దేవుని వెలుగులో నడుస్తున్నటువంటి నీవు, మీ ఇద్దరి మధ్య అన్యోన్యమైన సహవాసం వస్తుంది. ఆ అన్యోన్యమైన సహవాసం థిక్ ఫ్రెండ్షిప్, గాఢమైనటువంటి స్నేహం, కమ్యూనియన్ అని కూడా పిలుస్తారు దీన్ని. కమ్యూనియన్ అంటే రొట్టె ద్రాక్షరసం కాదు, ఆదివారం ఇచ్చే రొట్టె ద్రాక్షరసం కాదు. దాన్ని కమ్యూనియన్ అని ఎందుకు పిలుస్తాము అనంటే ఆ తంతు లేకపోతే ఆ ప్రక్రియలో యేసు ప్రభువుతో మమేకం అవ్వాలి. ఆయన శరీరమును ఆయన రక్తమును పుచ్చుకొని మనం ఆయనతో డీప్ ఫ్రెండ్షిప్, చాలా లోతైన సహవాసం, లోతైన స్నేహాన్ని కలిగి ఉండటం కోసం ఒక సూచనగా అది మనకు ఇవ్వబడింది. అటువంటి కమ్యూనియన్ మనం ఒకరితో ఒకరం కలిగి ఉండొచ్చు. ఒకరితో ఒకరం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చదువు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఆయన రక్తం? ఇది మర్చిపోతాం. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులు చేస్తుంది. ఆయన రక్తం ఎట్లా బాబు? పైనుంచి ఆయన పిచికారి కొడతాడా? ఇట్లా ఓన్లీ వన్ వే. దెర్ ఈస్ ఓన్లీ వన్ వే. ఒకే ఒక్క మార్గం. అదేంటి అని అంటే సహవాసం. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. సహవాసం అనగానే మనం 4 గోడలు ఉంటాయి. ఇక్కడ ఒక పాస్టర్ నిలబడతాడు, మనం వస్తాం. ఆయన ప్రియులారా అంటే మనం స్వామి అని ఆయన చూస్తాం. ఆయన లాస్ట్లో దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగా కంటే ఇంటికి వెళ్ళిపోతాం. ఇది సహవాసం. సహవాసం చేసే వాళ్ళందరూ కూడుకునే స్థలం ఇది. సహవాసం అన్నది 2 లేక 3 వ్యక్తుల నడుమ ఉంటుంది. 2 లేక అంతకంటే